హాయ్ అండి. ఈరోజు అయితే వర్షం పడుతుంది. అంత మబ్బు మబ్బుగా ఉంది. వెజిటేబుల్ రైస్ చేయాలని ఆనియన్ కట్ చేస్తున్నా. అదే ఆనియన్ కట్ చేసి క్యారెట్, బంగాళదుంప, బఠానీలు కట్ చేసుకొని వాష్ చేసి పెట్టేసా. చూడండి, మన దగ్గర ఏముంటే అవి కూరగాయలు అవి ఉంటే వేసి చేసుకోవచ్చు. తినేటి మాత్రమే. ముందుగా బియ్యము కడిగి పెట్టుకుండా ఇందులోకి బాస్మతి రైసు కొన్ని యాడ్ చేసా. ఉప్పు, పసుపు, గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఆనియను, అల్లం పేస్టు నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. అల్లం పేస్టు బయట తెస్తే అంత టేస్టీగా రాదని ఇంట్లోనే అప్పటికప్పుడు రెడీ చేసి వేస్తాను. పిల్లలకి లంచ్లోకి బాగుంటుంది. మనం ఏమన్నా చేసుకొని తినాలనిపించినప్పుడు బాగుంటుంది. తొందరగా ఈజీగా అయిపోతుంది. కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఆనియను ఇందులోకి వేసుకొని బాగా ఏగనివ్వాలి. ఇది లేటుగా కదా, అందుకే లేటుగా చెప్పాల్సి వస్తుంది. ఎవరికైనా రాని వాళ్ళకు కూడా తొందరగా నేర్చుకొని చేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. వేగనివ్వాలి. బాగా ఎంత వేగితే అంత బాగా వస్తుంది. చూడండి, వేగింది బాగా. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బ్యాచిలర్స్కి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అవి ఇందులోకి వేసుకొని 2 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకే ఉప్పు, కారము, గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉప్పు, కారం బాగా పడుతుంది. వేగిన తర్వాత రైస్ ముందే నానబెట్టుకున్నాం కదా, రైసు ఇందులో వేసేయాలి. ఈజీగా తొందరగా అయిపోతుంది. తగినంత వాటర్ వేసుకొని ముందుగా కలపొద్దండి. వాటర్ వేయకముందు బియ్యంని కలబెట్టద్దండి. బియ్యము విరిగిపోతాయి. వాటర్ వేసిన తర్వాత కలబెట్టండి. 3 విజిల్లకు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి.
3 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. రైస్ అయితే మెత్తగా పలుకులుగా ఉంది. పోగులుగా వస్తుంది. చూడండి, పలుకులుగా ఉంది. ఇవి ఏమి కాయలు అంటే నిమ్మకాయలు. మన సైడ్ రౌండ్గా ఉంటాయి, ఇక్కడ ఇలా ఉన్నాయి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.